వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకిప్పుడు జూలై 4, 2026 సంవత్సరం రోజున మనకి శుక్రుడు సింహరాశిలోకి వస్తున్నాడు. సింహరాశిలోకి వచ్చినప్పుడు సింహరాశి మరి శుక్రుడికి ఏంటండి శత్రుస్థానం. దానివల్ల కేతువుతో కలుస్తున్నాడు. ఎందువలన ఇది ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రంలో శత్రుక్షేత్రంగా చెప్పబడింది. అలాగే మోడర్న్ సైన్స్ లో ఈ యొక్క శుక్రుడి యొక్క పాత్ర ఏమిటి, ఈ శుక్రుడు సింహరాశిలోకి వస్తే ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ శుక్రుడు మనకి సూర్యుని కంటే కూడా దగ్గరగా ఉన్నటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటిది అనమాట. సూర్యుడికి నుంచి చూసుకుంటే 2వ స్థానంలో మనకి ఈ యొక్క శుక్ర గ్రహం ఉంది. అండ్ భూమికి అత్యంత క్లోజెస్ట్ గా ఉన్నటువంటి ప్లానెటరీ నైబర్, మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటిది. అలాగే భూమి మీద ఉండేటటువంటి పరిస్థితులు అంటే భూమితో సిమిలర్ గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అంటే రాక్ గా ఉండడము, ఇవన్నీ కూడా దళసరిగా డెన్స్ గా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దీన్ని ట్విన్ అని అంటాం. అంటే కవల పిల్లల్లో చూస్తే ఇద్దరు ఎలా అయితే ఒకలాగే ఉంటారో అలాగే భూమి తర్వాత భూమి ఒక గ్రహం, శుక్రుడు ఒక గ్రహం. భూమి మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకి భూమి మీద ఉన్నటువంటి మనుషుల పైన జీవరాశుల అన్నిటిపైన ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇది ట్విన్ అని అంటాము దీనికి. అందువలన సిమిలర్ సైజ్ అండ్ మాస్ కూడా భూమి కరెక్ట్ గా ఎలా ఉంటుందంటే అర్థం కానీ రాకీ మెటీరియల్, దాని మీద మనం నిలబడి మనం బ్రతుకుతున్నాం, నడవగలుగుతున్నాం. అక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ వాతావరణాలు ఎలా ఉంటాయి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎలా ఉంటుంది, హీట్ ఎలా ఉంటుందో అది డిఫరెంట్ అవుతుంది. అందుకనే సిమిలర్ అన్నాం, అంటే సేమ్ గా ఉంటుంది, అంతేకాని సమానంగా ఉంటుంది అన్న. దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్, దే ఆర్ ఓన్లీ సిమిలర్. అయితే ఇది హైలీ హాస్టైల్ వరల్డ్ అంటారు. హాస్టైల్ వరల్డ్ అంటే ఇట్ ఇస్ ఒక్క శుక్ర గ్రహానికే మనం చెప్పుకుంటాము. అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దీని మీద నడుస్తుంది. అట్మాస్ఫియర్ ఎక్కువ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల క్రషింగ్ అట్మాస్ఫియర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఆ తర్వాత సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా చాలా హాట్ గా ఉంటాయి అన్నమాట. అంటే లెడ్ని మనం కరిగించే అంత ఎక్కువ టెంపరేచర్ అనేటటువంటిది ఈ శుక్ర గ్రహానికి ఉంటుంది. అలాగే దాని అంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందంటే మల్టిపుల్ లెథల్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. అవి ఏం చేస్తాయంటే హ్యూమన్ టెక్నాలజీని కానీ మనం అలాగే లైఫ్ని కానీ వెంటనే నాశనం చేసేస్తాయి అనమాట. అందువల్లనే శుక్రయాన్ మనం వెళుతున్నాం, ఇప్పుడు శుక్రయాన్ మీదకి వెళుతున్నాం. 1975 ఆ ప్రాంతంలో మనం నాసా వెళ్ళగలిగింది శుక్రుడి మీద. అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా తీయగలిగింది, ఫొటోస్ ఇవన్నీ కూడా. అలాగే ఈ శుక్ర గ్రహం మీద క్రషింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది అనమాట. ఎవరినైనా సరే క్రష్ చేసేస్తుంది. సో స్కేల్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఒత్తిడి, గాలి ఒత్తిడి అనమాట. తొక్కేడు అలా 93 రెట్లు భూమి కంటే కూడా ఉంటుంది. ఇప్పుడు భూమి మనల్ని ఎక్కువ గాలి వస్తే మనం ఏం చేస్తున్నాం, విసిరేస్తుంది. మనకి మామూలుగా ఉండగలుగుతున్నాం. అదే 93 రెట్లు ఎక్కువ ప్రెషర్ వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతాం, మనం క్రష్ చేయబడతాం, తొక్కివేయబడతాం. అలాగే ఎఫెక్ట్ వచ్చేసరికి మనము ఈ యొక్క శుక్రగ్రహం మీద సర్ఫేస్ మీద మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే భూమి మీద నీటిలోకి 3000 మనం నీటిలో భూమి మీద ఉన్నటువంటి నీటిలో మనం క్రిందకి ములిగాం అనుకోండి. ములిగినప్పుడు
మనం ఈ యొక్క ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారము మనం బాయిల్స్ లా ప్రకారం ఇవన్నీ మనం చూసాం. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ పైకి లేపుతా ఉంటుంది. లా ఆఫ్ బయాన్సీ అంటాం. అంటే వెయిట్ లూజ్ అవుతాం, ఇలా పైకి ఎవరో మనం విసిరేస్తున్నట్టు ఉంటుంది, మన బరువు తేలికైపోతుంది. ఆ లూజ్ అయినటువంటి బరువు అదంతా లా ఆఫ్ బయాన్సీ ఎక్స్ప్లెయిన్ చేయడం దేనికి సమానము. ఆ విధంగా ఈ యొక్క ఎంత మనము 3000 మీటర్లు అంటే భూమి మీద నుంచి జస్ట్ నీళ్లు, భూమి మీద ఉన్న నీళ్లలో స్నానం చేస్తేనే మనం అలాగా ఫీల్ అవుతాం, ఏదో ప్రెషర్ ఇస్తున్నట్టుగా. అట్లాంటిది 93 రెట్లు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది అనమాట, మనకి 3000 మీటర్ల అడుగుకి మనం క్రిందకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఉంటుందో ఆ విధమైనటువంటి ఫీలింగ్ ని శుక్ర భగవానుడు మనకి ఇస్తాడు. తర్వాత అందువలన ఒక హ్యూమన్ బాడీని కానీ లేదా అన్ప్రొటెక్టెడ్ సబ్మెరైన్ ఒకటి ఉందనుకోండి, ఒక టిన్ క్యాన్ ఉందనుకోండి, దాన్ని ఎలాగైతే తప్పడైపోతుందో ఆ విధంగా హ్యూమన్ లైఫ్ ని క్రష్ చేసి పడేస్తుంది హ్యూమన్ బాడీని. అందువల్ల అక్కడ ఇంకా మనకి జీవత్వం రాలేదన్నమాట, మానవులు ఇంకా అక్కడ నివసించలేకపోతున్నారు. అయితే స్కాచింగ్ అండ్ తర్వాత లెట్మెంటింగ్ హీట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అది మనం కరెక్ట్ గా 50 డిగ్రీలు వచ్చేసరికి ఇక్కడ మనం హీట్ కి భరించలేకపోతున్నాము. ఢిల్లీలో 54 వచ్చేసరికి కంగారు పడిపోతున్నాం. 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అందువల్లనే శుక్రుడు మర్మాంగాలకి అధిపతి కాబట్టి మనకి జెనిటల్ ఆర్గన్స్ కి అధిపతి, ప్యూబర్టీ, రజస్వలు అవ్వడము, తర్వాత ఇవన్నీ కూడా కాబట్టి అంత హీట్ గా ఉండడము, ఇవన్నీ కూడా లింకులు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత సన్ నుంచి మనం తీసుకున్నప్పుడు 108 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క శుక్రగ్రహము అనేటటువంటిది ఉందన్నమాట. ఇక వ్యాసం మనం కనుక తీసుకుంటే 12,104 కిలోమీటర్ల వ్యాసం, అంత వెడల్పుగా మనకి డయామీటర్ ఉంటుంది. అండ్ భూమి యొక్క సైజులో 95% ఆఫ్ ద ఎర్త్ సైజ్ లో ఉంటుంది. సర్ఫేస్ టెంపరేచర్ మనం చెప్పుకున్నాము, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 93 రెట్లు మనం చెప్పుకున్నాము. తర్వాత అక్కడ ఏమైనా మూన్స్ ఉంటాయంటే అవి అన్నమాట దానిపైన. సో 4 టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఉన్నాయండి, అంటే రాకీగా ఉన్నటువంటిది మనకి పాలపుంతలో, మిల్కీ వేలో, సోలార్ సిస్టమ్ లో. దాంట్లో ఇది 4 ఇది ఒకటి అనమాట. సో భూమి లాగా రాకీగా ఉండేటటువంటిది. సో సైజులో, మాస్లో భూమితో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీనస్ మీద, శుక్రగ్రహం మీద ఏ విధమైనటువంటి లిక్విడ్ వాటర్ ఉండదు. అండ్ అట్మాస్ఫియర్ అంతా కూడా అక్కడ వాతావరణం చాలా తిక్కరగా ఉంటుంది, చాలా దళసరిగా, డెన్సర్గా, ఏ విధమైనటువంటి రాకీ బాడీలో కూడా ఈ సోలార్ సిస్టమ్ లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హాస్టైల్ వరల్డ్ అనగానే మనము ఏమిటంటే ఇంకా ఏ ప్లానెట్ కి చెప్పుకోలేదన్నమాట. కానీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అక్రాస్ అవర్ సోలార్ సిస్టమ్ మీద. అందువల్ల ఇంత పెద్ద వైడర్ యూనివర్స్ విశ్వంలో ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అండ్ మనకి ఎందుకు నటోరియస్ గా హాస్టైల్ వరల్డ్స్ ని ఇది ఇస్తుంది. ఇక్కడ మనము ఈ యొక్క శుక్రగ్రహము మనకి ఈ సాటర్న్ మీద, సాటర్న్ మూన్ అని కూడా ఉంటుంది, లార్జెస్ట్ మూన్. దీనికి థిక్ అట్మాస్ఫియర్ లైక్ ఎర్త్ గా ఉండాలి అండ్ సో కోల్డ్ గా ఉంటుంది. ఎంత అంటే -179 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ లిక్విడ్ మిథేన్ ఉంటుంది అండ్ ఇథేన్ రైన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అందువల్లనే మాస్, లేక్స్, సీస్, ఓషన్స్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ విధంగా ఈ యొక్క శుక్రగ్రహము మనకి శుక్ర మహాదశ వచ్చినప్పుడు మనిషి ఎదుగుతాడు అని మనం జాతకాల్లో చెప్పుకుంటాం, శుక్రుడు బాగున్నప్పుడు. మరి ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డేట్ ఈ జూలై మనం 2026 సంవత్సరంలో శుక్రుడు
కేతువుతో కలిసి సింహరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఈ యొక్క శుక్రుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంట్ సైన్స్ ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క రాశి వారిగా మన ఏ రోగాలు మనకి ఇస్తాయి, వాతావరణం ఎలా ఉంటుంది, మన జాతకంలో మనకి లాభాలు వస్తాయి, అవన్నీ కూడా నష్టాలు వస్తాయి అనేది మనం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి జరుగుతుంది. వేగంలో ఉన్నటువంటి రాహు మీకు అమితమైనటువంటి మెంటల్ టెన్షన్ ఇస్తాడు. జన్మంలో ఉన్నటువంటి శని వక్రించి జూలై 27వ తేదీ తర్వాత మీకు శని వక్రించాడు. కాబట్టి వక్ర శని మీకు అనేకమైనటువంటి బద్ధకాలని అవన్నీ కూడా ఇచ్చినప్పటికీ కూడా తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా కరెక్షనల్ సెంటర్స్ కి, మిమ్మల్ని ఏ విధంగా అయితే జైలుకి పంపిస్తే కరెక్ట్ గా అయిపోతారో ఆ విధంగా అనేకమైనటువంటి కష్టాలను మీకు పెట్టి మిమ్మల్ని కరెక్ట్ చేసేయడం అనేటటువంటిది శనీశ్వరుడు చేస్తాడు. ఆ విధంగా షష్ఠ స్థితిగతినైనటువంటి ఈ యొక్క మనకి రవి, శుక్ర, కేతువులు మనకి జూలై 4 తర్వాత షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి భార్యలతో మీకు విరోధం అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంది. ఆడవాళ్ళతో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. అత్తగారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ యొక్క శ్రేయస్సును చూసేది అత్తగారి. మీకు బెల్లం కంటే కూడా అత్తగారే పెట్టేది. అత్తగారు అంటే తల్లి. అత్తగారు చూడద్దంటారు స్టూపిడ్ ఫెలోస్, తల్లిని చూడాలంటారు. ఇటువంటి నేరో మైండెడ్ ఫెలోస్ నరకడం చేత కానీ వాళ్ళంతా కూడా అవునా అవునా వశీకరణం చేస్తాం మీ అత్తగారి కంటే డబ్బులు దొక్కడానికి కాదు, అత్తగారికి కూడా తల్లిరా నాయన అని చెప్పాలి. అది ఆ తర్వాత ఈ యొక్క పంచమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం, అలాగే జూలై 16 తర్వాత రవి మరి పంచమ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి మీకు సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా మగ సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆదాయాలు మీకు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ లో. అలాగే విదేశాలకు వెళ్ళాలండి అని అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఏలినాటి సేమ్ జరుగుతోంది. చక్కగా మీరందరూ కూడా విదేశాలకు వెళ్తారు చక్కగా. అండ్ ఈ యొక్క బుధ గ్రహము అనేటటువంటిది వండర్ఫుల్ గా మీకు వర్క్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ జూలై 7 నుంచి మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతరులు, మీ లాయల్టీ అంతా కూడా ఆర్గనైజేషన్స్ అండ్ మేనేజ్మెంట్ అంతా గుర్తించడం జరుగుతుంది. అలాగే మీ సోదరులు డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. మీనరాశి వారికి సోదరుల అస్వస్థత అనేటటువంటిది కొంతమంది వ్యక్తిగత జాతకాలు చూసిన తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క బ్లడ్ వెజల్స్ లో మనకి బ్లాకేజెస్ రావడానికి అండ్ సిఐడి కార్నరీ ఆర్టరీ డిసీజెస్ రావడానికి ఇవన్నీ అవకాశాలు ఉంటాయి. అండ్ హార్ట్ స్ట్రక్చర్ కి, ఫంక్షన్స్ కి ఎఫెక్ట్స్ అయ్యే విధంగా మనకి కొన్ని వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్హిమియాస్ అనేటటువంటి వ్యాధి, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే సిగరెట్లు ఇవన్నీ తాగుతున్నారో, మందు కొడుతున్నారు, అటువంటి వాళ్ళు తత్క్షణమే అవన్నీ కూడా మానేసేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ఉద్యోగాల్లో మీకు ఛాన్సెస్ అనేటటువంటివి మీకు రావడం జరుగుతాయి. అలాగే స్థాన చలనం అనేటటువంటిది కనబడుతుంది. మీకు సంతానం, నూతన సంతానం అనేటటువంటి మీకు వద్దనుకున్నా కలగడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ డోంట్ అబార్షన్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి వీల్లేదు మీరు. అండ్ డెఫినెట్ గా ఈ యొక్క రాశి వారికి అన్ని కూడా శుభప్రదాలే. అన్ని కూడా పొలాలు లేనటువంటి వాళ్ళు పొలాలు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అండ్ ఈ యొక్క మీ కోరికలన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయో అవన్నీ కూడా ఉద్రేకాన్ని తగ్గించుకుంటే మీరు కృషి చేస్తే వాటిలన్నిటిలో కూడా మీరు ఆధిపత్యం సాధిస్తారు, విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ ఏలినాటి శని కాబట్టి మీకు ఈ యొక్క కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది.
అదే విధంగా బగలాముఖి అమ్మవారి ఒక మంత్ర జపాన్ని జపించండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నీళ్లు పోయాలి, ఇంట్లో పెంచండి రావి చెట్టుని. తులసి చెట్టుకు పూజ చేసినట్లుగా రావి చెట్టుకు చేయండి. అఫారెస్టేషన్ అనేటటువంటిది చేయాలి. డీఫారెస్టేషన్ కనుక చేసినట్లయితే మీరు డిస్ట్రక్టివ్ పాలసీలో నాశనం అయిపోతారు. కాబట్టి ఏ సిద్ధాంతులు ఎవడు ఏ పంతుల్లో చెప్పినా సరే, ఏ మంత్రగాళ్ళం అని చెప్పి పాలన చెట్లు పెంచకూడదు, చెట్లు పెంచకూడదు, ఇటువంటి స్టూపిడ్ ఇడియట్స్ చెప్పేటటువంటివన్నీ కూడా ఏమి పాటించొద్దు. అండ్ దే ఆర్ టోటల్లీ అన్ఎడ్యుకేటెడ్ ఇడియట్స్ అనమాట. సో శాస్త్రము అవైదికంగా అశాస్త్రీయంగా చెప్పేటటువంటి రోగ్స్ చెప్పేటటువంటి మనం వినకూడదు. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా చేసుకోండి పరిహారాలు. ఆ తర్వాత ఓం దుర్గాయ నమః అనేటటువంటి మహామంత్రంతో దుర్గాదేవి కుంకుమార్చన చేసుకోండి. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది కుంకుమార్చన.